ఇక మిగతా వార్తలకు వెళ్తే ఏపీ ప్రభుత్వానికి సలహాదారుల సేవలు ఉపయోగించుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వారి జీతభత్యాలు వృధా అవుతున్నాయని, సజ్జల ఖర్చు 140 కోట్ల రూపాయలని నాదెండ్ల తెలిపారు. అడ్వైజర్లకు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, విలువలు పాటించే వాళ్ళు రాజీనామా చేసి వెళ్లిపోయారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు? ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు? అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది. అసలు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని? నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, మిగతా ఎవరు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని. కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనండి ఆయన పేర్లు. 80-90 మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు, వీళ్ళకి ఇంత ఖర్చులు, ప్రభుత్వ ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వెచ్చించారంటే, అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు? హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అన్వారంటెడ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, అన్అకౌంటెడ్ ఫర్. అసలు ఎంతమంది అడ్వైజర్ని అపాయింట్ చేశారో కూడా లెక్కలేదు వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రోజున జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి. రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం, ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు, ఇచ్చిన సలహాలని మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా? ఇదేమైనా పాలసీగా మారిందా? దేనికోసం మీరు వీరందరినీ తీసుకొచ్చారు? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఏ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే, ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా, ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు, అలవెన్సెస్, పర్క్స్ ఇచ్చారు, ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి 140 కోట్ల రూపాయలు మీరు వెచ్చించారు? ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన, ఇంటరిం బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు. వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలన్నా, చదివించుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు జమ చేసిన బెనిఫిట్సే మీరు తిరిగి ఇవ్వకుండా ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి, ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎందుకు